అందరికీ నమస్తే. నా పేరు ఉమాపతి రెడ్డి, భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి మండలము, మోరంచపల్లి గ్రామము. మీరందరూ రోజు యూట్యూబ్లలో వీడియోస్, టిక్టాక్లు అవి చూస్తూ ఉంటారు టైంపాస్గా. కొంచెం సమయం కుదుర్చుకొని ఈ వీడియో కూడా ఒక 5 నిమిషాలు చూడండి. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ గత 4 సంవత్సరాల నుంచి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయడానికి ఐకేపీ మరియు పిఎస్సిఎస్ అని కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేసిందండి. మాది కూడా ఒక కేంద్రము. మాది జయశంకర్ జిల్లా, భూపాలపల్లి మండలము, భూపాలపల్లి జిల్లా, మోరంచపల్లి గ్రామం అండి. గ్రామక్య సంఘం ద్వారా ఐకేపీ సెంటరు ఏర్పాటు చేయడమైనది. మా దగ్గర నుంచి ఒక 45 లారీలు, మ్యాక్సిమం 45 లారీల వరి ధాన్యాన్ని మేము మిల్లర్లకు పంపించినామండి. ప్రతి మిల్లర్ కూడా ధాన్యం మంచిగా లేదు, నూక శాతం ఎక్కువ ఉంది, తాలు శాతం ఉంది, ఈ వడ్లు పనిచేయవు, మాకు మిల్లుకు ఈ ధాన్యం పనిచేయదు అని మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయండి. ప్రతి మిల్లర్ కూడా మినిమము ఒక లారీలో వెళ్ళేది 650 నుంచి 700 బస్తాలు వెళ్తాయండి. ఒక బస్తా వెయిట్ వచ్చేసి 40 కేజీలు. 696 బస్తాలు వెళ్ళిన లారీకి 89 బస్తాలు కట్ చేసిండండి. అంటే దాదాపుగా 3 టన్నుల 500 కిలోలు. అంటే ఒక్క బస్తాకు వచ్చేసి 5 కిలోలు కట్ అయిందండి. ఒక క్వింటాకి 7 కిలోల 500 గ్రాములు కట్ అయిందండి. ఒక క్వింటాకి 50 బస్తాలు పండించే రైతుకు ఏమొస్తాయండి ఇలా డబ్బులు? ఎన్ని వస్తాయి? సరే, ఇంకా రెండోది వేబ్రిడ్జులు. వేబ్రిడ్జు ఎక్కడైనా ఒకటే ఉండాలి కదా. వేబ్రిడ్జి మిల్లరు తనకు నచ్చిన వేబ్రిడ్జే కావాలంటాడు. అట్లా కూడా మేము సాక్ష్యాలు తీసుకున్నాము. ఇవన్నీ మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయండి. ఒక వేబ్రిడ్జి దగ్గర 25 టన్నుల 25.5 అంటే 255 క్వింటాలు ఉంటుందండి ఒక వేబ్రిడ్జి దగ్గర. ఇంకో వేబ్రిడ్జి దగ్గర 234 ఉంటుందండి. ఇంకో బ్రిడ్జ్ దగ్గర 244 ఉంటుందండి. ఈ మిల్లర్ ఏం చేస్తాడంటే, మేము రైతు ఏదైతే ధాన్యాన్ని తీసుకెళ్ళి లారీని తనకు నచ్చిన వేబ్రిడ్జ్ దగ్గర వెయిట్ చూపించకుండా మిల్లరు తనకు నచ్చిన వేబ్రిడ్జ్ దగ్గరనే వెయిట్ చేసుకొని రెసిప్ట్ తెమ్మంటాడు రసీదు. ఆటోమేటిక్గా అందులో ఒక 10 క్వింటాలు లేదా 5 క్వింటాలు లేకపోతే 4 క్వింటాలు లాస్ చూపిస్తుంది వేబ్రిడ్జ్. ఎందుకంటే ఆ మిల్లుకు లాభం. వెయిట్స్ అండ్ మెజర్మెంట్ డిపార్ట్మెంట్ ఉన్నది, మిల్లర్ తనిఖీ చేయట్లేదు. గవర్నమెంట్ అధికారులు ఉన్నారు, మిల్లర్లు ఏమనట్లేదు. ఇవన్నీ వచ్చేసి రైతుకి నష్టం, ఒక రైతుకి నష్టం. ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే, భూపాలపల్లి జిల్లా నుంచి 5777 లారీల ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి సేకరించి మిల్లర్లకు సరఫరా చేసింది గవర్నమెంట్. ఒక్కొక్క లారీకి సరాసరిన 4 క్వింటాల నుంచి 5 క్వింటాలు తీసుకుందామండి. 30 క్వింటాలు కాదు, 5 క్వింటాలు తీసుకుంటే దాని రేట్ వచ్చేసి మొత్తం దాదాపు ఒక 60 కోట్ల దాకా వచ్చిందండి. 60 కోట్లు. ఇందులో రైతులు ఎంత నష్టపోతారు? అధికారుల పట్టింపు లేదు. మరి అలాంటప్పుడు ఈ కేంద్రాలు ఎందుకు? ఒకప్పుడు రైతు వ్యాపారస్తుని దగ్గర ధాన్యం అమ్ముకుంటే వ్యాపారస్తుడు తనకు నచ్చిన రేటు ఇచ్చి రైతును నష్టపరిచేవాడని మన గవర్నమెంటు దళారీ వ్యవస్థ తీసేసి ప్రభుత్వమే కేంద్రాల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసుకొని మిల్లర్లతోటి మళ్ళీ దాన్ని బియ్యంగా మార్చి సప్లై చేపిస్తుంది. ఇంత పారదర్శకంగా పనిచేయించినప్పుడు ఈ కటింగులు ఎందుకు, ఈ షార్ట్లు ఎందుకు? ఒక సెంటర్ నుంచి 45 లారీలు మా సెంటర్ నుంచి వెళ్ళాయండి. దాదాపు మా సెంటర్ నుంచే దాదాపు ఒక 35 లక్షల సరుకును బకాసురులాగా తిన్నారండి మిల్లర్లు. బకాసురులాగా వెనకడ బందిపోట్లు ఏదో గుర్రాలు వేసుకొని వచ్చి దోసుకపోతారు అనేది పాత ముచ్చట. ఇప్పుడు ఆ బందిపోట్ల తరహాలో ఈ మిల్లర్లు వద్దు, లారీ పంపించేసుకో వాపస్. ఎందుకండి అంటే బియ్యం మంచిగా లేవంటాడు. వడ్లు నలుస్తాడు. ఇట్లా నలిశాక దాన్ని ఏమంటాడు? నూకైంది అంటాడు. సరే, నూక కాలేదు బాగుంది అంటే తేముంది అంటాడు. తేమ కాలేదు బాగుందంటే నాకు గోదాం నిండిపోయింది, నాకు వడ్లొద్దండి అంటాడు.
ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు. మిల్లర్ల ఆగడాలకు అంతు లేకుండా పోయింది. సరే ఇప్పుడు నేను కూడా ఒక ఎకరాన్ని సాగు చేసి నేను కూడా దాన్నే నమ్ముకుంటే నాకు నేను కౌలు రైతును అనుకోండి, ఒకవేళ కౌలు రైతు భూ యజమాని కౌలు కడితే నాకు జీరో, ₹1 మిగలదు. చేసిన కష్టానికి కూడా ఫలితం లేని పరిస్థితి ఈ రోజుల్లో ఉన్నది. కొంచెం దీనిని నా ఒక్కరి బాధ కాదు, ఇది కొన్ని లక్షల మంది రైతుల బాధ. ఇది దయచేసి మీరందరూ ఈ వీడియోను కొంచెం అందరికీ ఫార్వర్డ్ చేస్తే అందరూ చూస్తారు. ఏమన్నా దీనికి ఏమైనా పరిష్కారం దొరుకుతుంది ఆలోచనతో నేను వీడియో చేస్తున్నా. కాకపోతే నాకు తెలియదండి, నేను ఏ గవర్నమెంట్ ఆఫీస్ పోలేను, ఎక్కడ కొట్లాడలేము. నేను ఒక సామాన్య మానవు, నేనేం చేయగలుగుతా? ఇదే అనుకుంటాను ఆయుధం. ఇది ఒక ఆయుధం లాంటిదే. దీన్ని స్ప్రెడ్ చేయండి, ప్రతి ఊరికి ప్రతి వ్యక్తికి స్ప్రెడ్ చేయండి. నేను ఒక్కనే కాదు, ఈ జిల్లాలో ఉన్న ఇన్ని సెంటర్ రైతు కూడా ఈసారి ఇదే ఇబ్బంది పడ్డారు. కొన్ని కోట్ల స్కామ్ ఇది. దయచేసి అందరికీ పంపించండి.